ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించనున్న ఉదయాదిత్య భవన్ను సందర్శించి డయాస్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా సమీక్షా సమావేశానికి ఆయా జిల్లాల వారీగా సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు 6 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీసీ వద్ద నిర్మించిన నూతన R&B/SE కార్యాలయాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా అక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె R&B అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్తో కలిసి నూతన ఎస్ఈ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం మంత్రుల కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఉదయం 8 గంటలకు నల్గొండ చేరుకుంటారని, ఉదయం 10:45 జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ చేరుకొని అక్కడ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3:30 టీటీడీసీ వద్ద నూతనంగా నిర్మించిన R&B/SE కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారని ఆమె తెలిపారు. నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, R&B/SE బి. వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ ఫనీజా, గణేష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుణ్య, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.